మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకి తన నాయకులకి పదే పదే చెప్తున్న మాట, తన వాళ్ళకి ఎవ్వరు కనపడినా కూడా 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని హితబోధ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు గడిచింది 2 నెలలే కాబట్టి ఇంకా ఆయన 4 సంవత్సరాల 10 నెలలు అలాగే కళ్ళు మూసుకుని ఉండాలి కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మనం తలుచుకుందాం. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడి 2 నెలలైంది, 3వ నెలలోకి ముచ్చటగా అడుగు పెట్టింది కాబట్టి ఆయన ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు కళ్ళు మూసుకునే ఉండాలి. కూటమి ప్రభుత్వం కనుక ఇదే దూకుడు ఇదే వేగాన్ని ఇంకా ఈ 4 సంవత్సరాల 10 నెలలు కంటిన్యూ చేస్తే శాశ్వతంగా నిద్రపోవాలి. ఇది ప్రధానంగా విశ్లేషకుల నుంచి కానీ లేదా పాలనని గవర్నెన్స్ని కాస్త తీసుకుంటున్న నిర్ణయాల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అందరూ కళ్ళు మూసుకోండి అని అంటున్నారు కాబట్టి ఇప్పటికి 3 నెలలు అడుగు పెట్టారు కాబట్టి 4 సంవత్సరాల 10 నెలలు ఇంకా ఆయన నిద్రపోవాలి, కళ్ళు మూసుకుని ఉండాలి. వీళ్ళ నిర్ణయాలు ఇలాగే కంటిన్యూ అవుతే శాశ్వతంగా ఇక పడకేయాల్సిందే. ఎందుకంటే ఈ 2 నెలలకి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం ఆయన క్యాబినెట్ చేసి ఇది ముచ్చటగా 3వ నెలలోకి అడుగు పెట్టారు కాబట్టి ఒకసారి వారి పాలన ఎలా ఉంది, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ 2 నెలల్లో ఎంత మేర సంతృప్తినిచ్చాయి, నిజంగా ప్రభుత్వ పరపతిని ఇమేజ్ని పెంచాయా? ఎందుకంటే వైసీపీ పూర్తి స్థాయిలో వీళ్ళు ఇమేజ్ పెంచుకోవాలనే ప్రయత్నం జరుగుతుంటే ఎట్లా డ్యామేజ్ చేయాలి అని ఒక లక్ష్యంతో వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ముందుగా ఇమేజ్ పెంచుకునే క్రమంలో ఒకసారి కూటమి ప్రభుత్వం ఈ 2 నెలలు ఏం చేసింది అనేది ఒక్కసారి మనం జాగ్రత్తగా వారు తీసుకున్న నిర్ణయాల్ని వారు చేసినటువంటి పాలనాపరమైన అంశాలను ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే గతంలో వాళ్ళు మేము 30 ఏళ్ళు ఉంటాము అని చెప్పి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి నెట్టేస్తే కేవలం 2 నెలల్లోనే 30 ఏళ్ల పాటు ఎలా నిలబడాలి అనే ఒక నిర్ణయాలతో వీళ్ళు వెళ్తున్న వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా వచ్చి రాగానే 5 సంతకాలకి సంబంధించిన ఫైళ్లపై సంతకాలు, మెగా డిఎస్సి 16,437 ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయం, పెట్టుబడుల లక్ష్యంగా చకచక అడుగులు, అందులో బీపీసీఎల్ లాంటిది సాధించారు. అలాగే ఢిల్లీ 2 పర్యటనలు వెళ్లారు సీఎం గారి హోదాలో చంద్రబాబు గారు, అవి కూడా 2 పర్యటనలు సక్సెస్. కేంద్రం తొలి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయలను తొలి బడ్జెట్లో సాధించారు వీళ్ళు. సో తొలి బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు 25,000 కోట్లు, రాజధాని చుట్టూ ఒక రైల్వే లైన్ వేయడానికి నిధులు స్పెషల్గా, ఉత్తి రైల్వే బడ్జెట్లోనే 9,000 కోట్ల రూపాయలని స్పెషల్గా సాధించారు. వెనకబడిన జిల్లాలకి స్పెషల్ ప్యాకేజ్, అలాగే పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి మద్దతు చేయూత. ఇక క్యాబినెట్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ క్యాబినెట్ మీటింగ్స్లో కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం, క్యూఆర్ కోడ్తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి సంబంధించిన నిర్ణయాలు, అలాగే ధాన్యం కొనుగోళ్లు బకాయిలు రైతులను ఉద్దేశిస్తూ 1,000 రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ బిల్లులను చెల్లించారు. 1వ తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడం అనేది గత 5 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు, అది ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా మనకు కనిపించింది. బ్రాండ్ ఇమేజ్ ఏపీ బిల్డ్ దిశగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో అలాగే వారి పాలసీ నిర్ణయాలతో ఎస్పీలతో వీళ్ళందరితో సమీక్షించి ఎట్లా వెళ్ళాలి, వాళ్ళ గవర్నెన్స్, వాళ్ళ ఆ ప్రభుత్వ లక్ష్యాలేంటి, ఆలోచనలేంటి అని సుదీర్ఘంగా దిశానిర్దేశం చేసి సమీక్షించారు. అలాగే ఇంకొక 3 రోజుల్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం అవుతున్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 విషయంలో మాత్రం సిలిండర్ అలాగే బస్సు ఫ్రీ, ఈ వీటిపై అధ్యయనం జరిగి తల్లి వందనంపై కూడా అధ్యయనం జరిగి త్వరలో విధి విధానాలు చెప్తామన్నారు. సూపర్ 6లో ఇవి 4 పెండింగ్లో ఉన్నాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వానికి సంబంధించి ఇసుక, మద్యం, మైనింగ్, ఈ అన్ని మాఫియాలకి సంబంధించి సహజ వనరుల దోపిడీ, విద్యుత్, వీటన్నిటి విషయాలపై శ్వేతపత్రాలు 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. 4 విడిగా, ఒక 3 అసెంబ్లీ వేదికగా. అవి కాకుండా టీడీఆర్ బాండ్స్ స్కామ్, అదొక 10,000 కోట్ల రూపాయల స్కామ్ ఏ విధంగా అనేది పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఎక్స్పోజ్ చేసిన వ్యవహారం చూసాం. వీటన్నిటిపై కూడా సిఐడి దర్యాప్తుకు రంగం సిద్ధమైంది. అలాగే అధికారుల షఫనింగ్, పూర్తి స్థాయిలో గత పాలకులతో ఎవరైతే బ్యూరోక్రాట్స్ మింగిలైపోయి వాళ్లతో అంటకాగారో వాళ్ళందరూ భరతం పట్టడం, షఫలింగ్స్, పోస్టింగ్స్ ఇవ్వడం, డిఎస్పీ బదిలీలు, ఇలా కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఇమేజ్ పెంచుకునే పనిలో ఉంటే ఏదో జరిగిపోతోంది, ఏదో అయిపోతోంది అంటూ వైసీపీ కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం స్పష్టంగా చేసిన ప్రయత్నం కూడా మనకి 2 నెలల్లోనే కనిపించింది. ఈ 2 నెలల్లో వాళ్ళు లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ
అంటూ 36 హత్యలు జరిగిపోయాయంటూ నేషనల్ లెవెల్లో మీడియాను ఆకర్షిస్తూ పెట్టుబడిదారులని టార్గెట్ చేసే లక్ష్యంగా వాళ్ళు వెళ్ళారు. అలాగే లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఇన్వెస్టర్స్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వాళ్ళందరూ ట్వీట్లు ట్యాగులు చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడికి రాకండి, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఏదో జరిగిపోతోంది అనే ప్రయత్నాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలో చూసాం. మొత్తంగా ఇమేజ్ పెంచుకునే పనిలో ఇటు ప్రభుత్వం ఉంటే డ్యామేజ్ చేసే లక్ష్యంతో అటు వైసీపీ వెళ్తున్న నేపథ్యంలో మరి ఏ